నమస్కారం. ఈ యొక్క జిహెచ్ఎంసి అమీర్పేట గ్రౌండ్లో జరుగుతున్న క్రికెట్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడం గారికి, అదే మిగతా ఇక్కడ విచ్చేసిన సభ్యులందరికీ నా నమస్కారం. ఈ యొక్క క్రీడలు అనేవి మన శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ తరఫున మన ప్రధానమంత్రి మోడీ గారు ఆదేశానుసారం ప్రతి చోట కూడా ప్రతి ఏరియాలో ఈ యొక్క క్రీడలు నిర్వహించడం అనేది చాలా ముదాహం, సంతోషకరమైన విషయం. మనం క్రీడల్లో కూడా ఇంకా ముందు ఉండాలి. ఇప్పుడు భారత విశ్వగురువుగా ప్రపంచ శక్తిగా ఎదుగుతుంది. అన్ని విషయాల్లో కూడా ప్రపంచంలో ఈవెన్ మనం భవిష్యత్తులో అమెరికాను కూడా ధీటుగా ఎదుర్కొనే శక్తి మనకు ఉంది. ఇంత ప్రపంచ జనాభాలో మనం 140 crores ఉన్నారంటే మానవ వనరుల పరంగా మనం ఎంతో ముందంజలో ఉన్నాం. ఈ యొక్క మానవ శక్తిని శారీరకంగా బలంగా ఉంటే కూడా మనం ఈ ప్రపంచాన్ని ధీటుగా మనం సమాధానం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, క్రీడాకారులు ఎక్కువగా పాల్గొని తమలో ఉన్న క్రీడని బయటికి తీయాలని కోరుకుంటూ ఇక్కడ నిర్వహిస్తున్న సరళ గారికి, మిగతా అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ లో ఖేల్ సంసద్ అని చెప్పి ప్రతి భారతదేశంలో ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏదైతే యువత ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక మార్గము. యువతలో ఉన్న మేధాశక్తి, అలాగే యువత పక్కదారులు పట్టకుండా ఆ అనంతాన్ని ఈ ఆటల ద్వారా వారు మర్చిపోవడానికి కూడా ఇది ప్రధాన భూమిక రేపు రానున్న రోజుల్లో చేయబోతుంది. ఎందుకంటే యువత ఏదైతే పక్కదారులు పడుతున్నారో ఇవన్నీ కూడా తగ్గాలి అంటే వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ మనం ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ స్టెబిలిటీ అన్నది స్పోర్ట్స్ కెన్ ఆల్వేస్ గివ్ అని వారు గుర్తించి దేశవ్యాప్తంగా, అలాగే ఈరోజు మా అమీర్పేట్ డివిజన్లో ఇక్కడ మేము చేయటము, అలాగే మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అలాగే కావ్య కిషన్ రెడ్డి గారు, అలాగే మా అతిథులు అందరూ వచ్చి దీన్ని ఆదరించి రేపు రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అందరూ ఆశీర్వాదం. జై భారత్ మాతాకి జై. మరి మన గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మరి దేశమంతటా సాంసద్ ఖేల్ మహోత్సవ్ జరుపుతున్నారు. అందులోనే భాగంగా మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా తన నియోజకవర్గమైన సికింద్రాబాద్ పార్లమెంట్లో ఈరోజు పెద్ద ఎత్తున క్రీడా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఇప్పటి వరకు 30,000 మందికి పైగా స్పోర్ట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి దేశంలోని యువత మెంటల్గానే కాకుండా ఫిజికల్గా ఫిట్గా ఉండాలని, మనం ఫిట్గా ఉంటేనే ఇండియా ఫిట్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఇది నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందుకు మనము దేశ ప్రజలందరి తరపున ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగే మరి ఇది ఎటువంటి రాజకీయానికి సంబంధించినది కాదు, కేవలం మన దేశంలోని యువతను సపోర్ట్ చేయడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసమే నిర్వహిస్తున్న నాన్ పొలిటికల్ స్పోర్ట్ ఇది. సో దీనికి అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అట్లాగే మరి ఈ గేమ్స్ నిర్వహణలో మాకు ఎంతగానో సహకరిస్తున్న బీజేపీ నాయకులు, కార్పొరేటర్స్, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చిన అతిథులకి కూడా నేను నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.